నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటంగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటంగాను ఉండు అని అంటున్నాడు. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి భూషణ కిరీటముగాను రాజకీయ మకుటంగాను ఉండడం అంటే ఘనపరచబడడం. నీ ఆలోచన ప్రకారం నీ జీవితాన్ని మలుచుకునే విధానానికంటే గొప్పగా ఇతరుల జీవితాన్ని మలచడానికి కావాల్సిన దేవుని యొక్క జ్ఞానంతో నింపబడడం. సాధారణమైన ఎస్తేర్ను దేవుడు హెచ్చించినట్టుగా ఉన్నతమైన కృపలోకి ఆమెను తీసుకొచ్చి తన ప్రజలను రక్షించుకోవడానికి కావాల్సిన భూషణ కిరీటముగా మార్చుకున్నాడు దేవుడు. రాజకీయ మకుటముగా ఇజ్రాయేలీలకు ఆమె నిలబడగలిగింది. కాబట్టి అలాంటి కృప, అలాంటి ఆశీర్వాదం అతి సామాన్యమైన మన మీద కూడా ఉండే సహాయం అనుగ్రహించు దేవుడు మహిమ నందునుగాక. గాడ్ బ్లెస్ యూ.